హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 13 సెప్టెంబర్ 2025 థర్డ్ షిఫ్ట్ వల్ల పేపర్ ఇది. ఈరోజు డిస్కషన్ చేస్తున్నాము. ఇఫ్ బి ఈజ్ 25% more than A and C is 20% more than B, then what is A is to C? A ఎంత? A కన్నా B 25% ఎక్కువ. A కన్నా A 100% అయితే B వాల్యూ దీనికన్నా 25% అంటే ఎంత? 125%. And C is 20% more than B. B కన్నా C అనేది 20% మోర్ దాన్ ఉండాలి. దీనికన్నా 20% మోర్ దానే కదా. 100% అనేది 125 అయితే 120% అనేది ఎంత? 120% అనేది ఎంత? 25 జా 26 జా 525 125 525 125 625 150. సి వాల్యూ ఎంత వస్తుంది? 150 వస్తుందమ్మా. సి వాల్యూ ఎంత వస్తుంది అంటే 150. ఇప్పుడు అడిగింది ఏంది? A is to C కదా. A అండ్ C వాల్యూ అడిగాడు. A is to C 100 is to 150 52 జా 100 53 జా 150 2 is to 3 రావాలి. 2 is to 3. బి ఆప్షన్ అమ్మా, బి ఆప్షన్. సెకండ్ క్వశ్చన్, ఏ మిషన్ fills 0.375 liters of water every second. How much does it fill in 8 seconds? సెకండ్కి ఒక సెకండ్కి వచ్చేసి 0.375 లీటర్స్ ఫిల్ చేస్తుందమ్మా. అయితే 8 సెకండ్స్కి ఎంత? 8 సెకండ్స్కి ఎంత? 8 into 0.375 దీన్ని 40. 8 7 జా 56 ప్లస్ 4 60 56 ప్లస్ 4 60. అర్థమైందా? 8 3 జా 24 ప్లస్ 6 30 కదా. 3 పాయింట్స్ 3 డిజిట్స్ తర్వాత పాయింట్ కదా. 3 డిజిట్స్ తర్వాత పాయింట్ అంటే ఎంత ఫిల్ చేస్తుంది అంటే 3 లీటర్స్ ఫిల్ చేస్తుంది. ఏ రాడ్ ఈజ్ డివైడెడ్ ఇన్ ది రేషియో 2/5 is to 3/10 is to 1/2. టోటల్ లెంత్ 6 మీటర్స్. ఫైండ్ ది స్మాలెస్ట్ పీస్ అన్నారు. ఏంది? ఒక రాడ్డుని 3 పీసెస్గా 3 భాగాలుగా విభజించినప్పుడు 2/5 3/10 1/2. ఆ టోటల్ లెంత్ వచ్చేసి 6 మీటర్లు అయితే చిన్నది అన్నిట్లో కన్నా చిన్నది ఎంత అన్నాడు? 2/5. ఇది థర్డ్ క్వశ్చన్ అమ్మా. ఈజ్ టు 3/10 ఈజ్ టు 1/2. ఎల్సిఎం ఎంత తీసుకోవచ్చు? 10 తీసుకోవచ్చు. 10 5 10 2ల ఎల్సిఎం 10 అవుతుంది. 10 5 ఎన్నిసార్లు పోతుంది? 10లో 2 సార్లు. 2 into 2 4. 3 10లో ఎన్నిసార్లు పోతుంది? 1 10 1లో 10 అంటే 3. 10 2 ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. ఇది కదా ఈ రాడ్ డివైడ్ అయిన రేషియో. 4 is to 3 is to 5. 4 plus 3 7. 7 plus 3 2. 7 plus 5 12. 12 పార్ట్స్ అనేది 12
పార్ట్స్ అనేది 12 పార్ట్స్ అనేది 6 మీటర్స్ అయితే 12 పార్ట్స్ అనేది 6 మీటర్స్ అయితే స్మాలెస్ట్ పీస్ అన్నాడు. స్మాలెస్ట్ పీస్ ఏది? ఇదమ్మా. స్మాలెస్ట్ పీస్ ఇది 3 అనేది 3 పార్ట్స్ అనేది ఎంత? 3 పార్ట్స్ అనేది ఎంత? ఈ ఎగ్జాక్ట్ హాఫ్ ఆఫ్ ది కదా. ఎగ్జాక్ట్ 12లో హాఫే కదా 6. 12లో హాఫ్ కదా 6. 3లో హాఫ్ ఎంత? 3లో హాఫ్ ఎంత? 1.5 మీటర్స్. 1.5 మీటర్స్. 1.5. ఏ ఆప్షన్ అమ్మా? ఇది 4th క్వశ్చన్. ఏ వెండర్ మిక్స్ 2 types of coffee beans, one costing 120 per kg and other costing is 180 per kg in the ratio 1:2. If the selling the mixed variety at 152 per kg, find his gain or loss percent. ఏ వెండర్, ఒక వెండర్ ఉన్నాడు. 2 టైప్ ఆఫ్ కాఫీ బీన్స్ ఉన్నాయి. ఒకటి 120 రూపాయలు కేజీ అయితే ఇంకోటి 180. వాళ్ళు ఏ రేషియోలో మిక్స్ చేస్తుర్రు అంటే 1:2లో మిక్స్ చేస్తుర్రు. అయితే మిక్స్ చేసిన దాన్ని ఎంతకు? 152 పర్ కేజీ. 152 పర్ కేజీ అమ్మితే ఆయనకి ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చింది అనేది కావాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వెరైటీ 120. ఫస్ట్ వెరైటీ 120, సెకండ్ వెరైటీ 180 కదా. 180 ఇదేంది? కాస్ట్ ప్రైస్ కదా. కాస్ట్ ప్రైస్ కదా. క్వాంటిటీ ఎంత? క్వాంటిటీ 1:2లో ఉంది. 1:2 అంటే ఇప్పుడు ఏంది? టోటల్ కాస్ట్ ఇంటూ క్వాంటిటీ టోటల్ వస్తుంది కదా. 120 ప్లస్ 180 ఇంటూ 2 360. 180 ఇంటూ 2 360 టోటల్ ప్లస్ 360. 120 ప్లస్ 360 480. ఇది టోటల్ కాస్ట్ అమ్మా. ఇది కాస్ట్ ప్రైస్. ఇది టోటల్ కాస్ట్ ఇదమ్మా. అయితే ఇప్పుడు ఏం చేశారు? 152 పర్ కేజీ అమ్మాడు. ఎన్ని కేజీలు ఉన్నాయి? 1:2 అంటే మొత్తం 3 కదా. 3 పార్ట్స్. 3 ఇంటూ 152. 3 2 జా 6. 3 2 జా 6. 3 2 జా 6 కదమ్మా. 3 2 జా 6. 3 5 జా 15. 3 5 జా 15. 3 1 జా 3. 3 ప్లస్ 1 4. 456. ఇదేంది? సెల్లింగ్ ప్రైజ్ అమ్మా. ఇది సెల్లింగ్ ప్రైజ్. ఇది కాస్ట్ ప్రైజ్. డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 480లో 456 తీసేస్తే 24 రూపీస్ అమ్మా. 24 రూపీస్. 24 బై 480. 24 బై 480 ఇంటూ 100. అర్థమైందా? ఈ జీరో క్యాన్సిల్. 24 1 జా 24. 24 2 జా 48. 24 2 జా 48. ఇది 1 టైమ్స్, ఇది 2 టైమ్స్. ఇక్కడ 10 ఉంది కదా. ఎన్నిసార్లు పోతుంది అంటే 5 టైమ్స్. ఇది 5% అనేది లాస్ అమ్మా. 5% అనేది లాస్ వచ్చిందమ్మా. ఎందుకు అంటే ఇక్కడ కాస్ట్ ప్రైజ్ 480. ఇది కాస్ట్ ప్రైజ్. ఇది సెల్లింగ్ ప్రైస్ 456. ఈ డిఫరెన్స్ వచ్చేసి 24 అనేది ఏంది? లాస్. ఎంత పర్సెంట్ అన్నాడు కాబట్టి 5% లాస్ అమ్మా. ఇది 5th క్వశ్చన్ అమ్మా. ఏ, బి మరియు అండ్ సి ఇన్వెస్టెడ్ 40,000, 60,000 and 1 lakh rupee respectively in a business. If the total profit at the end of the year is 40,000, what is a share? What is a share? ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఏ, బి, సి. ఏ అతను 40,000, బి అతను 60,000, సి అతను 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. ఎంత కాలం అంటే ఒక సంవత్సరం పాటు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ప్రాఫిట్ ముగ్గురికి కలిపి 40,000 వచ్చింది. అయితే
వాటా ఎంత? ఏ ఎంతమ్మా? ఏ 40,000, బి అనే అతను 60,000, సి అతను 1,00,000. అర్థమైందా? 1,00,000. అయితే ఈ 4 సున్నాలకి ఈ 4 సున్నాలు పోయినాయి కదా. ఇప్పుడు 4:6:10 కదా. 4 2 జా 2 2 జా 4, 2 2 జా 4, 2 3 జా 6, 2 3 జా 6, 2 5 జా 10, 2 5 జా 10, 2 5 జా 10, 2:3:5. ఇది ప్రాఫిట్ రేషియో. ఎప్పుడైనా ఇక్కడ ఒక అతను వస్తున్నాడు పోడు అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ చేంజెస్ వస్తాయి. ఇంత మంత్స్ వస్తున్నాడు, దీని ఆఫ్టర్ వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు ప్రాఫిట్ రేషియో చేంజ్ వస్తుంది. ఇక్కడ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేశారో అదే ప్రాఫిట్ రేషియోలోకి చేంజ్ అవుతుంది. 2:3:5 టోటల్ 10 పార్ట్స్ అనేది ఎంత? 40,000 కదా. ఇప్పుడు ఎవరిది అడిగారు? ఏ షేర్ ఎంత? 2 పార్ట్స్ అనేది ఎంత? దీంట్లో ఎంత? 10లో ఎన్ని పార్ట్స్? 5th పార్టే కదా. 1/5 2 అనేది 10లో ఎంత? 1/5 పార్ట్. దీంట్లో 1/5 పార్ట్స్ అంటే దీంట్లో 1/5 పార్ట్ అంటే ఎంత? 8,000. 6th క్వశ్చన్ అమ్మా, చూడండి మంచిగా చదవండి. ఏ అండ్ బి షేర్ ఏ రెంటెడ్ ఫీల్డ్. A utilize 20 horse for 5 months while B uses 30 cows for 4 months and 45 sheep for 5 months. అర్థమైందా? ఇన్ హార్సెస్ 2 horses equal to 5 cows and 3 cows equal to 9 sheep. What proportion of the rented does A pay? అంటే రెండు ఏ మరియు బి ఆర్ రెంటెడ్ ఫీల్డ్. అంటే రెంటెడ్గా ఒక కొంచెం ప్లేస్ తీసుకున్నారు. ఏ ఎంత యూటిలైజ్ చేసిందంటే 20 horses 20 గుర్రాలు 5 నెలలు. ఎంత యూజ్ చేసిందంటే 30 ఆవులు 4 నెలలు మరియు 45 గొర్రెలు 5 నెలలు. అయితే ఈ రేషియోలో వాళ్ళ నిష్పత్తి ఉంది. ఈ రేషియోలో నిష్పత్తి ఉండడం వల్ల ఏ అనేది ఎంత రెంట్ పే చేయాలనేది కావాలి. ఏ బి కదా. ఏ ఎంత? 20 horses ఇంటూ 5 months. ఇక్కడ చూడండి బి అనేది ఏంది? 30 cows ఇంటూ 4 months ప్లస్ 45 sheep ఇంటూ 5 months. అర్థమైందా? ఇక్కడ చూడండి ఈ రేషియోలో ఇచ్చారు. ఈ రేషియో చూడండి 2 horse ఈక్వల్ టు 3 cows. అర్థమైందా? 3 cows. హార్స్ ఎఫిషియన్సీ ఇదైతే కౌ ఎఫిషియన్సీ ఇది. హార్స్ ఈక్వల్ టు కౌ 3:2. 3 cows ఈక్వల్ టు 9 sheep. అర్థమైందా? ఇది కౌజ్ అయితే ఎఫిషియన్సీ, ఇది అయితే కౌ ఇస్ టు షిప్స్ 9:3 అంటే 3 1 జా 3 3 జా అంటే 3:1. ఇప్పుడు ఏంది? హార్స్ ఈస్ టు కౌ ఈస్ టు షిప్ కదా. ఇక్కడ హార్స్ ఎంత? 3 సారీ అమ్మా, ఇక్కడ 5 కౌ కదా. ఇక్కడ 2 హార్స్ ఈక్వల్ టు 5 కౌ అమ్మా. 5 కౌ ఎఫిషియన్సీ 5 అయితే హార్స్ ఎఫిషియన్సీ 5 అయితే కౌ ఎఫిషియన్సీ 2 అవుతుంది. హార్స్ ఇస్ టు
కౌ. హార్స్ ఎఫిషియన్సీ 5 అయితే కౌ ఎఫిషియన్సీ 2. అర్థమైందా? ఇప్పుడు 5 హార్స్ అయితే 5 కౌస్ అనేది 2 అవుతుంది. కౌస్ అనేది 2 అవుతుంది. ఇక్కడ ఏంది కౌస్ అనేది 3 అయితే ఇక్కడ 1 అవుతుందమ్మా. చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ కామన్గా చేసుకునేది ఏంది కౌ. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. దీన్ని మొత్తాన్ని 3తోనూ, దీన్ని మొత్తాన్ని 2తోనూ, దీన్ని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తే వస్తుందమ్మా 3 × 5. 3 × 5 ఎంత 15. 3 × 5 15. 3 × 2 6. 3 × 2 6 × 2 2. ఇది హార్స్, ఇది కౌ, ఇది షిప్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. చేయాలి. ఇప్పుడు 20 × హార్స్ ఎఫిషియన్సీ 15 అమ్మా. హార్స్ ఎఫిషియన్సీ 15 = 5 × 5. ఇదేంది మంత్స్ కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి ఇక్కడ 30 × ఎంత కౌ ఎఫిషియన్సీ 6 అమ్మా. 6 × 4 ప్లస్ 45 × షిప్ వాల్యూ 2 అమ్మా ఎఫిషియన్సీ × 5. ఇది క్యాలిక్యులేషన్ చేద్దాం. చూడండి 15 × 5 75. 15 × 5 75. 75 × 20. చూడండి ఇక్కడ చూడండి 24. 6 × 4 24. 6 × 4 24. 24 × 3 72. 24 × 2 72. 0 720 ప్లస్ 2 × 5 10. 2 × 5 10. 10 × 45 450 అమ్మా. 450. అర్థమైందా? ఇక్కడ చూడండి ఇక్కడ ఇంత ఉంచండి. 75 × 20 720 ప్లస్ 450. 720 ప్లస్ 450 1170. 1170. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అమ్మా. ఇది 75 × 2 150. 75 × 20 కదా, ఇది 0. ఇక్కడ చూడండి 75 3 జా 25 కదా. 75 3 జా 25. 75 3 జా 25. 75 ఎన్నిసార్లు పోతుంది 3 117 అనేది 3లో 3 3 జా 9 కదా. 3 3 జా 9. ఇంకా 2 27. 3 3 జా 9 అంటే 2 11 27 అంటే 3 9 జా. అర్థమైందా? ఇక్కడ చూడండి 25 × 2 50 39. ఇప్పుడు ఏంది కౌవే కదా. సారీ వాట్ ప్రపోర్షన్ ది రెంట్ డస్ ఏ పే. ఏ ఎంత పే చేస్తుంది? ఏ పే చేసేది ఎంత 50 కదా. 50 దేంట్లో అన్ని టోటల్లో కదా. టోటల్ 50 + 39 89. ఇక్కడ ఆప్షన్లు తప్పులు ఉన్నాయి కావచ్చమ్మా. ఇక్కడ చేసేది ఇది ఆప్షన్ అయితే ఇది కరెక్ట్ అమ్మా. ఇది రైట్ ఆన్సర్. ఈ ఆప్షన్లు తప్పు ఉన్నాయి కావచ్చు. ఏ బి స్టార్ట్ ఏ బిజినెస్. ఏ ఇన్వెస్టెడ్ 2 times more than B. After 8 months, A withdraw half of his capital and B triple his capital. If the total annual profit is 75,000, find the share of A. A and B ఇద్దరు బిజినెస్లో స్టార్ట్ చేశారు. ఏ ఇన్వెస్ట్ కంటే 2 రెట్లు ఎక్కువ అయితే ఆఫ్టర్ 8 నెలల తర్వాత ఏ ఎంత డ్రా చేశారు? హాఫ్ డ్రా చేశారు. అయితే బి ఎంత ఇన్వెస్ట్ చేశారు? ట్రిపుల్. ఫస్ట్ ఎంత ఇన్వెస్ట్ చేశారో దానికన్నా ట్రిపుల్ ఇన్వెస్ట్ చేశారు. అయితే వాళ్ళకు యాన్యువల్లో ఎంతో ప్రాఫిట్ వచ్చింది అంటే 75,000 వచ్చింది. అయితే ఏ షేర్ ఎంత? ఇది ఏ కదా, ఇది బి. అర్థమైందా? ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? బి కన్నా ఈయన ₹1 ఇన్వెస్ట్ చేస్తే ఈయన ₹3 ఇన్వెస్ట్ చేశాడు. ఎన్ని నెలల పాటు? 8 నెలల పాటు ఇంటూ 8. అర్థమైందా? ఇది కూడా 8 నెలల పాటే కదా, 8. అర్థమైందా? ఏ హాఫ్ ఫస్ట్ ఇన్వెస్ట్ చేసింది 8 parts. ఇప్పుడు ఎంత? 3 parts కదా. ట్రిపుల్ 3 parts ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు ఎంత? దీంట్లో
హాఫ్ అంటే ఎంత 1.5 రిమైనింగ్ 1 ఇయర్ అన్నాడు కదా యాన్యువల్ అనేది. ఇంకా ఎన్ని మంత్స్ 8 మంత్స్ పోతే 4 మంత్సే కదా 4 మంత్స్. అర్థమైందా? ఇక్కడ ట్రిపుల్ ఫస్ట్ 1 అయితే ఇప్పుడు ఎంత ట్రిపుల్ అంటే 3 టైమ్సే కదా 3 ఇంటూ 4 ఇదే కదా. ఇప్పుడు చూడండి 3 × 8 24 ప్లస్ 1.5 ఇంటూ 6 1.5 ఇంటూ 4 1.5 ఇంటూ 4 అంటే 6. ఈ 24 ప్లస్ 6 30 ఈస్టు ఇక్కడ 1 × 8 8 ప్లస్ 3 ఇంటూ 4 12 8 ప్లస్ 12 20 కదా 20. ఈ జీరో క్యాన్సిల్. 3:5 ప్రాఫిట్ రేషియో 3:5. మొత్తం 3:5 5 పార్ట్స్ 3 + 2 5 పార్ట్స్ అనేది 75,000 అయితే ఎంత చేసే 3 పార్ట్స్ అనేది ఎంత 3 పార్ట్స్ 5 15s 75 5 15s 75 3 15s 45 3 15s 45 45,000 D option. The average salary of 24 employees is 40,000. The average salary of 8 senior staff is 60,000. What is the average salary for the other employees? మొత్తం యావరేజ్ 24 ఎంప్లాయీల మధ్యలో 24 యావరేజ్ శాలరీ ఆఫ్ 24 ఎంప్లాయీస్ 24 మంది ఎంప్లాయీస్లో 40,000 ఉన్నది. అయితే యావరేజ్ సీనియర్ ఎంప్లాయీల శాలరీ 8 మంది శాలరీ 60,000 ఉంది. వాట్ ఈస్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ అదర్ ఎంప్లాయీ? ఇప్పుడు ఒక చిన్నది చూడండి. మొత్తం 24 మంది యావరేజ్ 40,000 ఉంది కదా. అర్థం 40,000 ఉంది. ఇక్కడ 8 మంది యావరేజ్ 60,000 ఉంది కదా. అర్థమైంది కదా. ఇప్పుడు వీళ్ళ యావరేజ్ అదర్ కావాలి కదా. ఇక్కడ 24లో 8 మంది పోతే ఎంత 16 కదా. అది 16 నెంబర్స్ మీద డివైడ్ అవ్వాలి. నేను యావరేజ్ ఎంత ఉంది 40,000 కదా. ఆల్ పీపుల్స్ ఎంత 40,000 ఉంది. మైనస్ యావరేజ్ కన్నా ఎక్కువ ఎంత ఉంది 20,000 ఉంది. యావరేజ్ కన్నా ఎక్కువ ఎంత ఉంది అంటే 20,000 ఎక్కువ ఉంది. 20,000 ఎంతమంది మీద ఉంది 8 మంది మీద 20,000 చొప్పున ఉంది. 8 మంది మీద 20,000 చొప్పున ఉంది ఎక్కువ. అయితే ఇది ఎంతమందికి తగ్గాలి 16. 24లో 8 పోతే 16 మందికి తగ్గాలి. అర్థమైందా? 8 1 జా 8 8 2 జా 16 ఈ 2 1 జా 2 1 జా. అర్థమైందా? 10,000 ఒక్కొక్కల మీద తగ్గాలి. అర్థమైందా? 40,000 మైనస్ 10,000 40,000 మైనస్ 10,000 అంటే 30,000 యావరేజ్ ఆఫ్ అదర్. A cricketer average in 10 innings is 58. If his highest score is excluded, the average dropped to 54. What is his highest score? అంటే ఏంటంటే ఫస్ట్ 10 మంది. ఇది 7th క్వశ్చన్ అమ్మా. ఇది 8th క్వశ్చను. ఇది 9th క్వశ్చన్ అమ్మా. ఏ క్రికెటర్ యావరేజ్ అనేది 10 ఇన్నింగ్లో కలిపి 10 ఇన్నింగ్స్ ఆడితే వాళ్ళ యావరేజ్ ఎంత అంటే 58 వచ్చిందమ్మా. అయితే హైయెస్ట్ ఎవరు ఎక్కువ స్కోర్ కొట్టి ఉన్నాడో ఆయన్ని తీసేస్తే రిమైనింగ్ 9 పీపుల్స్ యావరేజే కదా. ఎంత ఉన్నది అంటే 54 ఉన్నది. అంటే దీంట్లో ఎందుకు ఈ 4 అనేది వీళ్ళు హైయెస్ట్ ఎవరు స్కోర్ కొట్టారో వాళ్ళదే కదా. అంటే ఫస్ట్ 1 పర్సన్ వాల్యూ 58 ఉంటుంది కదా. 58 అంటే ప్లస్ 58 ప్లస్ అంటే ఇక్కడ ఎంత యావరేజ్ తగ్గుతుంది
-4 తగ్గుతుంది. ఇక్కడ యావరేజ్ ఎంత తగ్గుతుంది? -4 తగ్గుతుంది ఒరిజినల్ యావరేజ్ కన్నా. అది ఎవరి మీద పోతుంది అంటే ఎవరు అయితే ఎక్కువ రన్స్ కొట్టింటారో, ఎక్కువ బ్యాటింగ్ అయ్యి ఎక్కువ రన్స్ కొట్టింటారో వాళ్ళకి పోతుంది. అట్లాంటి ఎన్ని 9 పర్సన్స్ ఉన్నారు. 9 పర్సన్స్ మీద 4 అంటే 9 × 4 అమ్మా. 9 × 4 36 అంటే ఇక్కడ 58 ఉంది, ఇక్కడ 36 అంటే 80 ప్లస్ 6 ప్లస్ 8 4 6 ప్లస్ 8 4 ఉందా? 4 అంటే 1 రిమైండర్ కదా. 3 ప్లస్ 5 8 3 ప్లస్ 5 8 ప్లస్ 1 9 94 అమ్మా. హైయెస్ట్ స్కోరర్ ఎంత అంటే 94. హైయెస్ట్ స్కోరర్ 94. Based on the table below, which team had a higher average score in a quiz contest out of 50? Based on table below, which team had a higher average score in a quiz contest out of 50 అన్నారు. ఇప్పుడు చూడండి, ఇది టీమ్ ఏ, ఇది టీమ్ బి కదా. ఇది రౌండ్స్ అంటే యావరేజ్ ఏంది? ఈ 3 ఏ అతను ఈ 3 రౌండ్లో ఎంత చేసి డివైడెడ్ బై 3 కదా. ఇక్కడ చూడండి 42 ప్లస్ 38 42 ప్లస్ 38 80 80 ప్లస్ 4 40 80 ప్లస్ 40 120 బై 3 అంటే 40. ఏ యావరేజ్ 40 అమ్మా. ఇప్పుడు చూడండి బి 45 ప్లస్ 46 45 ప్లస్ 46 91 ప్లస్ 44 91 ప్లస్ 44 135. బి యావరేజ్ 135 బై 3 135 బై 3 అంటే 45. ఇళ్ళ యావరేజ్ ఎంత? 40. ఇక్కడ ఎంత? 45. హయ్యర్ కావాలి కదా, అంటే బి టీమే హయ్యర్ కదా. ఆప్షన్ బి. ఇది 10th క్వశ్చన్ అమ్మా. 10th. A tank contains 3500 millimeter of water. If its full capacity is 0.005 kilometer, what percent of the tank is empty? What percentage of the ట్యాంక్ ఈజ్ ఎంటీ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 0.005 ఇది కిలోమీటర్లో ఉంది కదా. కిలోమీటర్లోని నేను మీటర్లోకి మార్చుకుంటా. మీటర్లో మార్చుకోవాలంటే ఏంది? మల్టిప్లై 1000 అంటే ఎంత? 5 మీటర్స్ వస్తుందమ్మా. 5 మీటర్స్. ఇక్కడ చూడండి మిల్లీమీటర్ ఉంది కదా, ఇది మిల్లీమీటర్ అమ్మా. మిల్లీమీటర్ అర్థమైందా? ఇది మిల్లీమీటర్ అంటే దీన్ని మీటర్లో మార్చుకోవాలంటే 3500 బై 1000 చేస్తే 3.5 మీటర్ వస్తుంది. ఎంత డిఫరెన్సు? 1.5. ఎంత డిఫరెన్సు? 1.5 బై 5 ఇంటూ 100 అర్థమైందా? ఇది చూడండి, ఇది 0.3 కదా. 15 అనేది 5లో 3 టైమ్స్ కదా, 0.3 అంటే ఎంత? 30%. బి ఆప్షన్ అమ్మా. ఏ సప్లయర్ ఆర్డర్ 8 బాక్స్ ఆఫ్ ప్రీమియం పెన్స్ అండ్ సమ్ స్టాండర్డ్ పెన్స్. ప్రీమియం బాక్స్ కాస్ట్ twice as much as standard. An accidental interchange of quantity increased the bill by 25%. Find the original ratio of premium to standard box. అంటే ఏంటంటే ఇట్లాంటి మోడలే ఫస్ట్ రోజు చెప్పాను, ఇట్లాంటి మోడలే. కానీ అక్కడ ప్రీమియం ఫ్లవర్స్ అండ్ స్టాండర్డ్ ఫ్లోర్స్ ఉండే. ఇక్కడ చూడండి ప్రీమియం కదా, ప్రీమియం స్టాండర్డ్. ఇది కూడా ప్రీమియం స్టాండర్డ్. అర్థమైందా? ప్రీమియం స్టాండర్డ్. ఇక్కడ ప్రీమియం ఏంది? ఆర్డర్ సప్లై. ఇది పెన్సే కదా, ఇది 8 పార్ట్స్ ఉంటాయి, ఇది ఎక్స్ కాస్ట్, ఇది క్వాంటిటీ,
ఇక్కడ కాస్ట్ ఎంత 2:1 రేషియోలో ఉంది. కానీ ఇంటర్చేంజ్ అయింది. ప్రీమియం ఎక్స్ అయితే ఇది 8, కాస్ట్ 2:1. అలా అవ్వడం వల్ల ఎంత బిల్ ఇంక్రీజ్ అయింది అంటే 25% బిల్ ఇంక్రీజ్ అయింది. అయితే ఒరిజినల్ ప్రీమియం ఇంటూ స్టాండర్డ్ రేషియో కావాలి. అంటే 8 × 2 16, 8 × 2 16 ఈస్టు x × 1 x × 1 x. ఇక్కడ చూడు 2 × x 2x 2 × x 2x ఈస్టు 8 × 1 8 8 × 1 8. ఇప్పుడు చూడండి 16 + x by 2x + 8 ఈక్వల్ టు ఇంక్రీజ్ అయింది అన్నారు కదా. దీని మీద ఇది 100% అయితే ఇది 125% కదా. ఇది 100% అయితే ఇది 125%. అంటే ఇది 100% అయితే ఇది 125%. అర్థమైందా? 25 4 జా 25 4 జా 25 5 జా క్రాస్ మల్టిప్లై చేయండి. 16 × 5 80 16 × 5 80 ప్లస్ 5x ఈక్వల్ టు 2x × 4 2x × 4 8x 2x × 4 8x ప్లస్ 8 × 4 32 8 × 4 32. 8xలో నుంచి 5x తీసేస్తే 3xే కదా. 8xలో నుంచి 5x తీస్తే 3x ఈక్వల్ టు 80లో నుంచి 32 తీస్తే 48. అర్థమైందా? ఎక్స్ వాల్యూ 3 1 జా 3 3 1 జా 3 3 1 జా 3 18 అంటే 3 6 జార్ 18 3 6 జార్ 18. ఎక్స్ వాల్యూ 16 వచ్చిందమ్మా. అర్థమైందా? ఇప్పుడు ఏమన్నాడు మనకు ప్రీమియం టు స్టాండర్డ్ అడిగారు కదా. ప్రీమియం ఫస్ట్ ఇక్కడ చూడండి, ప్రీమియం ఆల్రెడీ 8 ఉందా, స్టాండర్డ్ వాల్యూ ఎక్స్ వాల్యూ 16 వచ్చింది కదా. ఇక్కడ చూడండి ప్రీమియం టు స్టాండర్డ్ కదా. ఇది 8 ఇది 16 కదా. 8 1 జా 8 2 జా 16 1:2 సి ఆప్షన్. A principal of 1 lakh is invested at 10% per annum compounded interest annually. After how many years will get grow? 1,33,100. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి 1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే 1 లక్ష ఇన్వెస్ట్ చేశాడు. ఎంతో తెలియదు. ఇన్వెస్ట్ ప్రిన్సిపల్ అయితే 1 లక్ష. అమౌంట్ వచ్చేసి ఎంత వచ్చింది? 1,33,100. ఇన్వెస్ట్మెంట్ యాన్యువల్లీ రేట్ ఎంత? రేట్ వచ్చేసి 10%. ఏంది ఇది? కాంపౌండెడ్ కదా. కాంపౌండెడ్. ఇక్కడ చూడండి దీన్ని ఈ 20కి 20నే కదా క్యాన్సిల్ చేసా. ఇది 10 క్యూబ్ అయితే ఇది ఎంత? దేని క్యూబ్? 11 క్యూబ్ కదా. 10 అనేది 10 1 lakh. ఇదే కదా. ఇక్కడ చూడండి ఈ 20కి 20 క్యాన్సిల్ 20కి 20 క్యాన్సిల్ అంటే 1000 ఈజ్ టు 133 1331. అంటే ఇది ఎంత? 10 క్యూబు. ఇది ఎంత? 11 క్యూబు. 10 అనేది 11 అవుతుంది. 10 అనేది 11 అవుతుంది. 1/10 కదా. 1/10 1/10 ఇంటూ 100 1/10 ఇంటూ 100. ఈ 0 క్యాన్సిల్ అంటే 10% ఇంట్రెస్ట్ కదా. ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% వచ్చిందా? అంటే ఎన్ని ఇయర్స్? 10 క్యూబ్ 3 క్యూబ్ 3 ఇయర్సే కదా. 3 ఇయర్స్. ఇది 11th క్వశ్చన్ అమ్మా. ఇది 12th క్వశ్చను.
ఈ 13th క్వశ్చన్ 14th క్వశ్చన్ అమ్మా. ఏ షాప్ కీపర్ మేడ్ ఏ లాస్ ఆఫ్ 125 rupees on an article. If the loss was 5%, what was the cost price? Cost price అనేది ఎంత? ఏ షాప్ కీపర్ మేడ్ ఏ లాస్ 125 rupees అన్నది an article if the loss of 5%, 5% value 125 అయితే 5% వాల్యూ 125 అయితే 100% వాల్యూ ఎంత అన్నాడు. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అడిగాడు కాబట్టి. ఇక్కడ చూడండి 5 into 25 కదా, 5 into 25 125. ఇక్కడ చూడండి ఈ వాల్యూ ఎంత అంటే 100 into 25 అంటే 2500 అమ్మ. సి ఆప్షన్. ఏ బుక్ సెల్లర్ సెల్ ఏ నావెల్ ఆఫ్ వై అండ్ లాస్ ఆఫ్ 10%. ఫర్ ఏ క్లియరెన్స్ సేల్ హీ మేక్స్ ఇట్ ఎట్ 0.8 and gives a further 5% discount. What is his total percentage loss? ఎంత టోటల్ పర్సంటేజ్ లాస్ అన్నాడు. ఇక్కడ చూడండి ఏ బుక్ సేలర్ సేల్ ఒక నావెల్ బుక్ని సేల్ చేస్తే వై సేల్ ఏ నావెల్ ఫర్ వై ఎంత y% అండ్ 10% లాస్ అయ్యాడు. అంటే 10% లాస్ అయ్యాడంటే వై సేల్ చేసింది ఎంతో తెలియదు, వై ఎంత సేల్ చేశాడో తెలియదు. 10% లాస్ అంటే ఎంత? 90% కదా, అంటే ఇది కాస్ట్ ప్రైజే కదా. ఇక్కడ క్లియరెన్స్ సేల్స్ ఎంత అమ్ముతుండో 0.8 వై అనేది 100 అయితే ఇది 100 అయితే గివ్స్. దీని మీద కూడా 5% డిస్కౌంట్ ఇస్తుండు. 5% డిస్కౌంట్ ఇస్తుంటే సేలింగ్ ప్రైస్ ఎంత? 0.95 కదా, 0.95. ఇక్కడ చూడండి 8 5s are 40, 8 5s are 40 కదా, 8 5s are 40. 8 into 9 72, 8 into 9 72 plus 4 76. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్, ఇది లాస్ అయినది, ఇది దీని మీద డిస్కౌంట్ ఇచ్చుకుంటే ఇది క్లియరెన్స్ సెల్లింగ్ ప్రైస్. అర్థమైందా? ఇప్పుడు దీని మీదనే కదా y మైనస్ 90 మైనస్ 0.76 y బై 90. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఇది క్లియరెన్స్ కదా, y అనేది కామన్ తీయవచ్చు కదా, y అనేది కామన్ తీయండి. ఇది 90, ఈ 90 అనేది పైకి పోతే 90/90 1 మైనస్ 0.76 ఇంటూ 90 ఇదే కదా. ఇప్పుడు చూడు 9 into 6 54 కదా, 54 ఈ 5. 9 into 7 63, 9 into 7 63 plus 5 68. ఈ జీరోకి ఈ జీరో పాయింట్ పోతుంది, ఇక్కడ పాయింట్ వస్తుంది. ఇది 1 మైనస్ వై వాల్యూ, వై క్యాన్సిల్ కదా, ఇక్కడ వై ఉండదమ్మా. అర్థమైందా? 100లో నుంచి 68.4 పోతే 31 సంథింగ్ వస్తుందమ్మా, 31 సంథింగ్ వస్తుంది. అండ్ ఆర్టికల్ ఈజ్ మార్క్డ్ ఎట్ 800. ఏ షాప్ ఓనర్ allows a 12% discount and still gain 8%. What is the approximate cost price? ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అమ్మా? 800. మార్కెట్ ప్రైస్ 800 బై కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు. ఈ కాస్ట్ ప్రైస్లో 12% డిస్కౌంట్ ఇచ్చాడు మార్కెట్ ప్రైస్ మీద. 100లో 12 పోతే ఎంత? 88 కదా, 88/100 అండ్ స్టిల్ గెయిన్ ఎంత చేశాడు? గెయిన్ కదా 8% కదా, 108. ఇది సెల్లింగ్ ప్రైస్ ఎంత? 108 బై ఇది కాస్ట్ ప్రైస్ 100 కదా, ఇదమ్మా. అదేనా? క్యాన్సిలేషన్ ఈ 100కి ఈ 100 క్యాన్సిల్.
422s 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 88, 427s 108, 427s 427s 108, 427s 108. అర్థమైందా? ఇక్కడ చూడండి 8 into 22 176, 176 00 by 27 ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్. అర్థమైందా? 27 6 ఆర్ 162 అంటే 176లో 162 తీసేస్తే 140 కదా. ఎగ్జాక్ట్ ఎంత టైం? 27 into 5 135, 65 ప్లస్ ఉండాలి. 65 ప్లస్ ఉన్న ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఏ మ్యానుఫ్యాక్చర్ సెల్ ఏ సెట్ ఎట్ 25% డిస్కౌంట్ ఆన్ ది మార్క్డ్ ప్రైస్ బట్ యాడ్స్ 10% హ్యాండలింగ్ ఫీ. ఏ షోరూమ్ sells it for 4,500 more than they paid, learning 30% profit. What was the original marked price? అంటే ఏం చూడండి, ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్ అనేది 25%, 100% ఉంటే దాంట్లో 25% డిస్కౌంట్ ఇస్తుంది, అంటే 75% కదా. బట్ ఏంటంటే హ్యాండిలింగ్ యాడ్స్ అనేది హ్యాండిల్ చేయడానికి 10% ఫీ ఎక్స్ట్రా చేస్తుండు. చేసిన తర్వాత షోరూమ్ సెల్స్ 4,500 మోర్ దాన్ హీ పేడ్. ఎందుకు ఈ పేడ్ అనేది ఈ 30% వాల్యూవే. ఈ 30% అనేది దీని మీద కాదమ్మా, ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చి ఇది యాడ్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ. అయితే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. ఒరిజినల్గా మార్కెట్ ప్రైస్ 100 కదా, 100%. దీంట్లో 25% డిస్కౌంట్ ఇచ్చాడు. 25% డిస్కౌంట్. ఇది డిస్కౌంట్ ఇస్తే ఎంత? 75 రూపీస్ అవుతుందమ్మా. 75%. దీని మీద 10% హ్యాండిలింగ్ చేసి ఇక్కడ, బట్ యాడ్స్ ఏ 10% హ్యాండిలింగ్ ఫీ. దీని మీద 10% హ్యాండిలింగ్ అంటే 75లో 10% అంటే 7.5 కదా, అంటే 82.5. ఇది సెల్లింగ్ ప్రైస్. దీని మీద ఇది షోరూమ్ సెల్స్ 4,500 మోర్ దాన్ దే పేడ్, లెర్నింగ్ 30%. దీని మీద 30% ప్రాఫిట్ పొందాడమ్మా. దీని మీద 30% ప్రాఫిట్ పొందాడు. 3 into 5 15, 3 into 5 15 కదా, 3 into 2 6 plus 1 7, 8 3 24, 100 కాబట్టి 2 పాయింట్స్. ఇక్కడ ఒక పాయింట్, ఈ 0 పోతుంది, ఇక్కడ 2 పాయింట్స్. 24.75 వాల్యూ 4,500. అర్థమైందా? ఇప్పుడు 100 కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైజే కదా. మార్కెట్ ప్రైస్ మనం ఎంత అనుకున్నాము? 100% అన్నాము కదా. 100% ఎగ్జాక్ట్ అని కాదు, ఇది 25% అనుకుంటే దీన్ని 4 టైమ్సే కదా. దీన్ని 4 టైమ్స్ అంటే దీన్ని 4 టైమ్స్ చేస్తే, దీన్ని 4 టైమ్స్ చేస్తే 18,000 కదా. 18,000 కన్నా ఎక్కువ ఉండాలి కదా. 18,000 కన్నా ఎక్కువ ఉండాలి. ఏ ఆప్షన్? బి ఆప్షన్. ఇది 18th క్వశ్చన్. A sugar at 45 per kg and 60 per kg are mixed with a third variety in the ratio 1:2:3. If the mixture is worth 55 per kg, what is the price of the third variety? What is the price of the third variety? ఏంది క్వాంటిటీ ప్రైస్ ఏంది? ప్రైస్ వచ్చేసి 45 60, ఇది ఎక్స్ కదా థర్డ్ వెరైటీ. క్వాంటిటీ వచ్చేసి ఎంత? 1:2:3 కదా. ఈ మిక్స్డ్ కదా, ఆల్ మిక్స్డ్ వర్త్ ఈజ్ 55 kg, 55 per kg అన్నారు. ఇక్కడ మొత్తం చూడండి, 45 into 1 45, 45 into 1 45, 60 into 2 120, 60 into 2 120, 3 into x 3x.
45 ప్లస్ 120, 45 ప్లస్ 120 165, 165 ప్లస్ 3x వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 55 కదా, ఇక్కడ 1:2:3, 1 + 2 3, 3 + 3 6, 6 ఇంటూ 55, 6 ఇంటూ 55 30, 330, 5 6 = 30 కదా, 5 6 = 30, 5 6 = 30, 30 + 3 33. అర్థమైందా? ఇక్కడ ఎంత? 330 కదా టోటల్. ఇప్పుడు చూడండి 165, 330లో 165 తీసేస్తే 165 కదా, 3x వాల్యూ కూడా 165 అయితే 165 కదా. ఇక్కడ 3 5 = 15 కదా, 3 5 = 15 అంటే x వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 55 వచ్చిందమ్మా. 18,000 is invested in scheme X 15% per annum and scheme Y 10% per annum under the simple interest. Total interest after 1 year is 2,160. How much invested in scheme X? Scheme X. ఇప్పుడు 100% వాల్యూ ఇది 19th క్వశ్చన్ అమ్మా. 100% వాల్యూ నేను 18,000 తీసుకుంటే 10% వాల్యూ ఎంత? 10% వాల్యూ ఎంత? 0 పోతే 1800 కదా, 1800. దీంట్లో 5% వాల్యూ 5% వాల్యూ ఎంత? దీంట్లో హాఫ్ అంటే 900 కదా, 900. ఇక్కడ చూడండి ఎక్స్ ఇన్వెస్టెడ్ ఎంత? 15% పర్ యానం కదా. ఎంత ఇన్వెస్ట్ చేశాడో తెలియదు, ఎంత పర్సెంటేజ్తో ఇన్వెస్ట్ చేస్తుండంటే 15% పర్ యానం. వై అనే అతను 10% పర్ యానం. ఇక్కడ చూడండి మిక్సర్ అనే అలిగేషన్లో చెప్తాను. ఎక్స్ వైఏ కదా, ఎక్స్ ఎంత? 15%, 10% వాల్యూ 1800, 5% వాల్యూ 900, 1800 + 900 2700 కదా, 2700. ఇక్కడ వై ఎంత? 10% కదా, 10% వాల్యూ 1800, 10% వాల్యూ 1800 కదా, 1800. ఇక్కడ టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 2160 ఇలా మిక్సరే కదా వచ్చింది. అర్థమైందా? దీని యొక్క డిఫరెన్స్ 2160లో 1800 పోతే 360 కదా, 360. దీని యొక్క డిఫరెన్స్ 2700లో 2160 పోతే 540 కదా. చూడండి ఈ జీరో క్యాన్సిల్ చేస్తే 18 2 జానే కదా, 18 2 జా 36, 18 2 జా 36, 18 3 జా 54. టోటల్ ఎక్స్ ఎంత? 2 పార్ట్స్ అయితే ఎక్స్ 2 పార్ట్స్ అయితే వై 3 పార్ట్స్ కదా, వై 3 పార్ట్స్. టోటల్ 5 పార్ట్స్. 5 పార్ట్స్ అనేది 18,000 అయితే 5 పార్ట్స్ అనేది 18,000 అనేది ఏంది? ఎవరిదన్నాడు? వాట్ ఎక్స్ కదా, ఎక్స్ ఎంత పార్ట్స్? 2 పార్ట్స్ కదా, 2 పార్ట్స్ అనేది ఎంత? 2 పార్ట్స్ అనేది ఇక్కడ చూడండి. దీన్ని 3600తో మల్టిప్లై చేయాలి కదా. 3600 18,000 కదా, 3600 18,000. 2 ఇంటూ 2 3600 కదా, 2 3600 ఎంత? 7200, 7200 సి ఆప్షన్ అమ్మా. A cone and a hemisphere have the same volume and base radius. Find the ratio of the cone height to its radius. ఏంది? ఒక కోను ఒక హెమిస్పియర్ హ్యావ్ ది సేమ్ వాల్యూమ్ అండ్ సేమ్ రేడియస్ ఉంది.
బేస్ రేడియస్. అయితే హైట్ రేడియస్ యొక్క రేషియో కనుక్కో అన్నాడు. ఇప్పుడు కోన్ యొక్క ఫార్ములా ఎంత? కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంది? కోన్ వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ కోన్ అన్న వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 pi r square h. హెమిస్పియర్, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. హెమిస్పియర్ కదా 2/3 pi r cube. ఇదే కదా. ఇప్పుడు చూడండి, ఇలా రేషియోని అడిగాడు కదా. ఈ రెండింటి వాల్యూమ్ సేమ్ కదా. వాల్యూమ్ ఆఫ్ కోను 1/3 pi r square h కదా ఈక్వల్ టు 2/3 pi r క్యూబే కదా. ఈ పై క్యాన్సిలే కదమ్మా. ఈ 3కి ఈ 3 క్యాన్సిల్ కదా. r² క్యాన్సిల్ కదా. ఇక్కడ h ఈక్వల్ టు 2r కదా. h ఈక్వల్ టు 2r. ఇక్కడ ఏంది? హైట్ అడిగాడు. హైట్ రేడియస్ కదా అడిగింది. హైట్ వాల్యూ ఎంత? 2r. రేడియస్ ఆరే కదా. ఈ ఆర్కి ఆర్ క్యాన్సిల్ అయితే 2:1. ఏది? ఆప్షన్ ఏ. టు సర్క్యులర్ పాండ్ హ్యావ్ ఏ సర్కంఫరెన్స్ ఇన్ ది రేషియో 3:5. ఇఫ్ ది స్మాలర్ పాండ్ ఏరియా ఈజ్ 150 మీటర్ స్క్వేర్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ఏరియా ఆఫ్ ది లార్జర్ పాండ్ అన్నప్పుడు ఇక్కడ సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంది? సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంది అంటే 2πr. అర్థమైందా? ఇక్కడ ఏంది? ఒకటేంది 2 పాండ్స్ ఉన్నాయి కదా. ఇది ఒక పాండ్, అవుటర్ ఒక పాండ్ ఉంది. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ఏరియా ఆఫ్ ది లార్జర్ పాండ్? అయితే ఇక్కడ చూడండి 2πr కదా. 3:5 సర్కంఫరెన్సే కదా ఇది. 2π క్యాన్సిలా. స్మాలర్ రేడియస్ వాల్యూ 3, లార్జర్ రేడియస్ వాల్యూ 5. ఇదే కదా. అండ్ ఏరియా కావాలంటే πr స్క్వేర్. పై క్యాన్సిల్ కదా. r² అంటే ఏంది? 9:25 కదా. 9:25. 9 వాల్యూ ఎంత ఇచ్చిండు? 150 ఇచ్చిండు కదా. ఇప్పుడు 25 వాల్యూ అనేది తెలియదు. 3 జానే కదా. 350 కదా. 350 150 కదా. 25 ఇంటూ 50/3 అంటే 1250. 5 25 ఇంటూ 5 125 అంటే 1250. 1250/3. 3 1 जा 3 4 जा 3 4 जा. అర్థమైందా? 12. 3 4 जा 12. 5 కదా. 3 1 టైమ్స్ పోతుంది కదా. 3 1 जा 3. 20 అంటే అప్రాక్స్ అన్నాడు కాబట్టి 7 టైమ్స్ పోతుంది. 417 మీటర్ స్క్వేర్ ఏరియా కాబట్టి.